నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గుజరాత్ లో సరికొత్త డైమండ్ ప్రపంచం సూరత్ డైమండ్ బోర్స్ 700 ఎకరాల్లో ఒక్కొక్కటి 15 అంతస్తుల 9 టవర్ల నిర్మాణం ప్రారంభించిన ప్రధాని మోదీ ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తానేటి వనిత తెలుగు సాహిత్య కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వెల్లడి వైసీపీ లీగల్ సెల్ వల్లనే చంద్రబాబు అక్రమాలు బయటపడ్డాయన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వచ్చే 30 ఏళ్ల వరకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటారని జోస్యం నగరంలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు చలితో వణుకుతున్న ప్రజలు మరో తుఫాన్ వచ్చే అవకాశాలు ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక ఇక డీటెయిల్స్ చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద భవనం సూరత్ డైమండ్ బోర్స్ ను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు ప్రధాని మోదీ 2 రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా సూరత్ లో నేడు పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా రోడ్ షో నిర్వహించారు సూరత్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ ను కూడా ప్రారంభించారు సూరత్ లో 3400 కోట్లతో 35.54 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ భవనం వజ్రాల వ్యాపారానికి ప్రపంచ కేంద్రంగా మారనుంది డైమండ్ బోర్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్ కనెక్టెడ్ భవనం దాదాపు 4500 కార్యాలయాలను కలిగి ఉన్న ఈ భవనం పెంటాగాన్లో ఉన్న భవనం కంటే పెద్దది కావడం విశేషం సూరత్లో నిర్మించిన ఈ భవనం ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్ ట్రేడింగ్ సెంటర్గా మారనుంది రత్నాల రాజధానిగా పేరొందిన సూరత్లోనే 90% వజ్రాలు తయారవుతాయి దాదాపు 65,000 మంది డైమండ్ నిపుణులకు ఈ ట్రేడింగ్ సెంటర్ ఒక వేదికగా మారనుంది దీంతో దేశంలో డైమండ్ ట్రేడింగ్ ఒకే గొడుగు కింద తెచ్చినట్లవుతుంది 15 అంతస్తులు ఉన్న ఈ డైమండ్ భవనం 35 ఎకరాల స్థలంలో నిర్మించారు ఇందులో 4500 కార్యాలయాలు ఉన్నాయి ఇది 9 దీర్ఘ చతురస్రాల ఆకారాలను కలిగి ఉంటుంది ఇవన్నీ ఒకే కేంద్ర భవనంతో కలిపి ఉంటాయి ఈ భవనం 6,20,000 చదరపు మీటర్ల స్థలంలో నిర్మించినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది పార్కింగ్ స్థలం 20 లక్షల చదరపు అడుగుల మేర ఉంటుందని తెలిపింది నిర్మాణం పూర్తి కావడానికి 4 ఏళ్లు పట్టినట్లు పేర్కొంది और नए संकल्प का प्रतीक है सूरतियों की बरसों पुरानी मांग आज पूरी हुई है सूरत एयरपोर्ट के नए टर्मिनल का लोकार्पण हुआ है और दूसरा बड़ा काम यह हुआ है कि अब सूरत एयरपोर्ट को इंटरनेशनल एयरपोर्ट का दर्जा मिल गया है गुजरात में अब 3 इंटरनेशनल एयरपोर्ट हो गए हैं सूरत शहर के साथ मेरा जो आत्मीय लगाव है उसको शब्दों में बयां करने की जरूरत नहीं है आप लोग भली भांति जानते हैं और सूरत ने सिखाया है कि जब सबका प्रयास होता है तो हम कैसे बड़ी से बड़ी चुनौतियों का सामना कर सकते हैं పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత హాజరయ్యారు శనివారం స్థానిక బుద్ధాల కన్వెన్షన్ హాల్ వద్ద ఆమె జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగు భాషాభివృద్ధికి జగనన్న ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు తెలుగు సాహిత్య కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు దేశ భాషలందు తెలుగు లెస్స అని హోంమంత్రి తానేటి వనిత గుర్తు చేశారు ఈ కార్యక్రమానికి శ్రీశ్రీ కళావేదిక తెలుగు సాహిత్య అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ ఆంధ్ర రాష్ట్ర సాహితీ అకాడమీ చైర్పర్సన్ పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి మాజీ ఎమ్మెల్యే ఈలి నాని శ్రీశ్రీ కళావేదిక జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి పాల్గొన్నారు కళావేదిక ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలు తెలుగు భాషా సాంస్కృతిక ప్రదర్శనలో భాగంగా వివిధ కళాకారులతో నిర్వహించిన ర్యాలీలో వాణి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు తెలుగుతనం ముట్టిపడేటట్లుగా తెలుగు తల్లి భరతమాత రాణి రుద్రమదేవి మొల్ల కవిత్రయం నన్నయ్య తిక్కన్న ఎర్రన్న వంటి కవుల వేషధారణలతో పాల్గొనడం పట్టణంలోని పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకుంది జనరేషన్స్ మారుతున్నాయి కదంటే డెవలప్ అవ్వాలి అలానే డిజిటల్ వరల్డ్ మనకు వద్దా అంటే ఉండాలి అట్ ద సేమ్ టైం మన తెలుగు భాష మనం పరిరక్షించుకోవాలి తెలుగుని
అంటే మన తెలుగు రాష్ట్రాలు రెండే ఉన్నాయి. మన భారతదేశం మొత్తం మీద వెతికితే రెండే రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో మనకున్న తెలుగును కూడా మనం చక్కగా మాట్లాడి మన భావి తరాలకి కూడా దాన్ని నేర్పించడంలో మనకి అదొక సంతృప్తి ఉంటుంది. మనకి అంటే చెప్పారు దేశ భాషలందు తెలుగు లెచ్చారు. ఇప్పుడు అంత చక్కటి తెలుగుని మనం మాట్లాడుతూ ఆ తెలుగు సాంప్రదాయాలు సంస్కృతిని వచ్చే భావి తరాలకు తెలియజేయాలంటే ఖచ్చితంగా ఇలాంటి కళాకారులందరినీ కూడా మనం ప్రోత్సహించాలి. ఇలాంటి ప్రదర్శనలు ఇస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఇలాంటి ఉద్యమాలు చేస్తున్న పెద్దలందరినీ కూడా అభినందించాలి. ఎందుకంటే వీరందరినీ కూడా ఎంకరేజ్ చేస్తేనే నెక్స్ట్ జనరేషన్స్కి కూడా తెలుగు విలువ తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సభ్యుల వల్లనే చంద్రబాబు చేసిన అవినీతి బయటకు వచ్చిందని ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు అక్రమాలను, అవినీతిని బయటకు తేవటంలో సభ్యులు చేసిన కృషి అద్భుతమని కొనియాడారు. సీఎం జగన్ ప్రజలకు చేసిన మంచి వల్ల మరో 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రానున్న 20 నుంచి 30 ఏళ్ల పాటు జగన్ సీఎంగా ఉండనున్నారని వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ జోస్యం చెప్పారు. కొందరికి పార్టీలో కొన్ని సమీకరణాల కారణంగా పదవులు దక్కలేదని, అసంతృప్తికి గురి కావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రతి పార్టీలో లీగల్ సెల్ ఎంతో ముఖ్యమని, వైసీపీ లీగల్ సెల్ బలంగా ఉండడం వల్లే చంద్రబాబు అరెస్టు జరిగిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఈ కేసు నుంచి తప్పించుకోవడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని, వైసీపీ సెల్ నుంచి న్యాయవాదులు కేవలం జగన్ మీద ప్రేమతో పనిచేశారని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ వివరించారు. విజయవాడలో జరిగిన వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కార్యక్రమంలో వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ న్యాయవాదులకు అండగా ఉన్నారని మరో వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. లా నేస్తం ద్వారా లాయర్లకు ఆర్థిక సాయం చేశారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలో 7 సీట్లు వైసీపీ గెలుస్తుందని అన్నారు. టీడీపీ చేరుస్తున్న దొంగ ఓట్లపై కూడా లీగల్గా పోరాటం చేయాలని కోరారు. జగన్ ప్రభుత్వాన్ని మళ్లీ నిలబెట్టుకోవాలని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి తెలిపారు. కుల వ్యవస్థలను అడ్డుపెట్టుకొని పబ్బం గడుపుకోవాలని ప్రతిపక్షం ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. 4.5 ఏళ్లలో తాను చేసిన పాలన చూసి ఓటు వేయమని మాత్రమే సీఎం జగన్ కోరుతున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పేద, మధ్యతరగతి ప్రజలకు కావాల్సిన అన్ని రకాల మౌలిక వసతులు కల్పించారని స్పష్టం చేశారు. విద్య, వైద్యానికి పెద్దపీట వేశారని వెల్లడించారు. ఆరోగ్యశ్రీ ద్వారా దేశంలోనే ఎవరూ చేయని విధంగా పేదలకు వైద్యాన్ని అందజేస్తున్నారన్నారు. న్యాయవాదులుగా లీగల్ సెల్ సభ్యులు మరోసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చేలా కృషి చేయాలని కోరారు. 2019 ఎన్నికల ముందు నేను కానీ, మల్లాది విష్ణు గారు కానీ, అదేవిధంగా ఈస్ట్లో కానీ పోటీ చేసిన అభ్యర్థులందరికీ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించి చాలా చక్కగా మీరు ఆ రోజు ఎన్నికల్లో చక్కటి భాగస్వామ్యం అయ్యారు. అదేవిధంగా స్థానిక సంస్థ ఎలక్షన్స్లో కూడా ఈస్టు, సెంట్రల్, వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ప్రతి డివిజన్కి 2-3 లాయర్లు చొప్పున ఆ రోజు మీరందరూ కూడా మాకు ఆ రోజు కార్పొరేటర్స్ కానివ్వండి, మాకు కానీ ఎంతో చక్కగా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా ఇందాక సాయిరామ్ గారు మాట్లాడినా కానివ్వండి, గౌతమ్ రెడ్డి గారు మాట్లాడినా కానివ్వండి, ఒకటే. ఎందుకంటే కొన్ని వందల మంది విజయవాడ బార్ అసోసియేషన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతానికి కృషి చేసిన వ్యక్తులు కొన్ని వందల మంది ఉన్నారు. వాళ్ళలో కొంతమందికి పదవులు వచ్చుండొచ్చు, కొంతమందికి రాకపోండొచ్చు. దాంట్లో కొన్ని కుల సమీకరణలు కావచ్చు, అదేవిధంగా ఇతర ఈక్వేషన్స్తో కొంతమంది రాకపోయినా కానీ ఇది 2024 ఎన్నికల సమయం. రానున్న ఇంకొక 25 నుంచి 30 సంవత్సరాల వరకు గౌరవ ముఖ్యమంత్రి గారే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు. అలాంటిది మీరందరూ కూడా పార్టీలో ఉంటూ పార్టీ ప్రయోజనాల్ని కాపాడుతూ పార్టీ సంబంధించినటువంటి సందర్భాల్లో అందరూ ఏకోన్ముఖంగా ఉంటూ ఒక బలాన్ని 2014 నుంచి ఇప్పటి వరకు చేకూర్చారు. ఎందుకంటే మొన్న 2019లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంలో మీ అందరి భాగస్వామ్యం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటాను. దీంతోపాటు ఇందాక అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది కొన్ని రాలేదు అది ఇది అని చెప్పని. ఎప్పుడు కూడా పార్టీ పనిచేస్తూ ఉంటే, ఫ్రంట్ రోల్లో ఉంటే పార్టీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది. పార్టీకి ఉపయోగపడేటటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా
మర్చిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉండదు అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. దాంతోపాటు రాబోయే 4 నెలలు ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. ఆయా సందర్భంలో న్యాయవాదులు క్రియాశీలకమైనటువంటి పాత్ర చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బాబు సైలెంట్గా ఉండండి వెనకాల. ఏంటంటే చట్టం తెలిసినటువంటి వాళ్ళు, లీగల్గా బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, అధికారులతో మాట్లాడగలిగినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే పార్టీల్లో ఫ్రంట్ రోల్లో న్యాయవాదులు మాత్రమే ఉంటారు. పలానా వాళ్ళ తాలూకు కాంగ్రెస్కు సంబంధించిందో ఇంకోటో అనేటువంటిది అన్నప్పటికీ కూడా ధైర్యంగా మాత్రం నుంచున్నాడు. ఆ నుంచునేటువంటి పద్ధతులనే కాకుండా ఆర్గనైజేషన్ ముందుకు తీసుకువెళ్ళినటువంటి సందర్భంలో ఈ ఆర్గనైజేషన్ పెరిగి పెద్దదయ్యేటువంటి సమయంలో స్వచ్ఛందంగా ఆయనే చెప్పారు. ఆ చెప్పినటువంటి దానిలో ఏమండి ఇంకొకళ్ళని పెడితే బాగుంటుంది, నాకంటే ఇంకొకళ్ళని పెడితే బాగుంటుంది అనేటువంటిది ఆయన సలహా మేరకే ఆ రోజున ఇన్ఛార్జిగా ఉండేటువంటి మేము మార్పులు చేసి తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఇది ఒక రకమైనటువంటి పద్ధతి అయితే ఈ రోజున దినదిన అభివృద్ధి చెందినటువంటి పద్ధతిలో ఇది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా 4-5 రావచ్చు. ఈ వచ్చేటువంటి దానిలో అధికారం ఉంది కదా అనేటువంటి వచ్చేవాళ్ళు రావచ్చు. కానీ వైఎస్ఆర్ పార్టీని నమ్ముకుని వైఎస్ఆర్ లీగల్ సెల్ నమ్ముకునేటువంటి పాత వాళ్ళని ఎవరిని కూడా విస్మరించే పద్ధతి లేకుండానే చూస్తాము అనేటువంటిది కూడా మాట ఇవ్వటం జరుగుతూ ఉంది. దానికి తగ్గట్టుగా రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి గారు నిజానికి నిలబడేటువంటిది వర్కర్ అనేటువంటి గుర్తించేటువంటి పద్ధతిలోనే ఉండటం అనేటువంటి జరిగింది. ఇవాళ అనేక రకమైనటువంటి పోస్టులు మనకు వచ్చినా కొంతమంది రాకపోయినా కానీ కూడా భవిష్యత్తులో వాళ్ళందరినీ కూడా తీసుకునేటువంటి పద్ధతుల్లో కూడా మనం ఉంటాం అనేటువంటి కూడా ఈ సందర్భంగా కూడా మీకు మాట ఇస్తా ఉన్నాం. కొంతమంది అసంతృప్తి వాదులు కొంతమంది ఉండొచ్చు, కొన్ని పోస్టులు రాలేదనేటువంటి. కానీ కేటగిరీకి సంబంధించి మొదటి రోజుల నుంచి ఉండేటువంటి వాళ్ళని తీసుకోవాలి, ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో మనం తీసుకునేటువంటి వ్యవస్థ తీసుకున్నాం. అదే పద్ధతిలో మనందరం కూడా ఒక రకమైనటువంటి ప్రతిజ్ఞ కూడా చేయాలి. ఈ వ్యవస్థలో కులానికి మతానికి పేరుగాంచినటువంటి పద్ధతిలో అన్ని రకాల విడిపోయేటువంటి పద్ధతి తీసుకొస్తా ఉన్నారు. దీనికి వ్యతిరేకమైనటువంటి పోరాటం మనం చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. మొన్నటి వరకు మిచాంగ్ తుఫానుతో ఏపీ ప్రజలు అతలాకుతలమయ్యారు. ఇక తుఫాను అనంతరం ఉష్ణోగ్రతలు కూడా బాగా తగ్గి చలి ప్రభావం మరింత పెరిగింది. అక్కడక్కడ పొగమంచుతో రహదారులు మూసుకుపోవడంతో బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి సమయంలో ఏపీకి మరో తుఫాను రాబోతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది. దీనివల్ల సముద్రం నుంచి తమిళనాడుతో పాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాకుండా రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక వాతావరణ శాఖ అంచనా ప్రకారం బాపట్ల, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, తిరుపతి, కడప జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. వర్షాల ప్రభావంతో ఏజెన్సీ ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీలు తక్కువగా నమోదు కావడంతో అక్కడ ప్రజలు చలి తీవ్రతకు గజగజ వణుకుతున్నారు. కార్మిక, కర్షక, చిరుద్యోగుల ఆగ్రహంతో జగనన్న పీఠం కదలబోతోందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ పి అశోక్ బాబు పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో తనని ఎవ్వరు కలిసినా చేసేద్దామంటూ హామీలు ఇచ్చి 4.5 గడిచినా ఏ ఒక్క హామీ నెరవేర్చిన దాఖలాలు లేవంటూ ధ్వజమెత్తారు. చాలని జీతాలతో ఉద్యోగులు మండిపడుతూ ఉండగా కరువు తుఫాను నష్టాలతో రైతాంగం జగన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని గుర్తు చేశారు. మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అశోక్ బాబు రైతులు, కార్మికులు, కూలీలు, చిరుద్యోగులు నానా అవస్థలు పడుతున్నా సీఎంకు చీమ కుట్టినట్లయినా లేదని మండిపడ్డారు. మొన్నటి వరకు వర్షాభావం కారణంగా కరువులతో అల్లాడిన రైతాంగాన్ని మీచాంగ్ తుఫాను తీవ్రంగా దెబ్బతీసిందని, వారికి నష్టపరిహారం అందించడంలో జగన్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కవేస్తోందని ఆరోపించారు. అంగన్వాడీ, ఆశా, మున్సిపల్ ఎంప్లాయీస్తో పాటు ప్రభుత్వ ఉద్యోగులందరూ రోడ్డు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తా అన్న మాటలు నీటిముట్టల్లా మిగిలాయని అన్నారు. ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఉద్యోగస్తుల హెల్త్ కార్డులు 4 గీచుకోవడానికి కూడా పనికి రావట్లేదని, హాస్పిటల్స్ హెల్త్ కార్డులను తీసుకొచ్చిన ఉద్యోగులను పురుగుల్లా చూస్తున్నారని పేర్కొన్నారు. కార్మిక, కర్షక, చిరుద్యోగుల
ఆగ్రహానికి జగన్ ప్రభుత్వం పేక మేడలా కుప్పకూలనుందని గుర్తు చేశారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లు, లేదంటే మున్సిపల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఆర్గనైజ్ సెక్టర్లో ఉన్నారో వాళ్ళు వాళ్ళ హక్కుల కోసమో లేదంటే వాళ్ళ డిమాండ్ల కోసమో పోరాటం చేసి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితుల్లో ఉన్నారు. కానీ మిగతా ఎంప్లాయీస్ ఎవరు కూడా ఇవాళ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేరు. అలాగే పెన్షనర్స్లో చిన్నవాళ్ళు అంటే నెలకి 25,000, 30,000 పెన్షన్ వచ్చే వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి ఆయన వెళ్ళిన ప్రతి మీటింగులోనూ ప్రతి సెంటర్లోనూ ఎవరైనా వచ్చి అన్న నాకు ఇది కావాలంటే చేసేద్దాం తమ్ముడు, మన అధికారంలోకి వస్తున్నాము, మేము చేసేద్దాం. సో ఈయన ఇచ్చిన హామీలు ఇవాళ ఎంత కల్లబొల్లి మాటలంటే ఉద్యోగస్తుల విషయంలో ఈయన ఇచ్చిన హామీలన్నీ కనుక ఇవాళ ఆయనకు ఒకసారి గుర్తు చేస్తే ఒకటి కూడా చేయలేదు. ఆయన సిపిఎస్ రద్దు చేస్తాడు, చేయలేమని చెప్పాడు, అది అయిపోయింది. రివర్స్ పిఆర్సి అంటే 27% ఐఆర్ ఇచ్చి అంతకంటే ఎక్కువ ఫిట్మెంట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మరి మేము అంత ఇవ్వలేము, ప్రభుత్వ ఖజానా ఇబ్బంది పడుతుందని చెప్పి 23% ఇచ్చి అందరికీ జీతాలు పెన్షన్ తగ్గించిన పరిస్థితి. మూడో అంశం పెన్షనర్లకు కానీ ఎంప్లాయీస్కి కానీ సంబంధించిన హెల్త్ కార్డు. ఇంతకంటే దౌర్భాగ్యం లేదు. నెలకు 300 వసూలు చేస్తున్నారు. ఆ హెల్త్ కార్డు తీసుకెళ్తే హాస్పిటల్లో ఎవరైతే హెల్త్ కార్డు తీసుకెళ్ళారో వాళ్ళని పురుగుల కంటే హీనంగా చూస్తున్నారు హాస్పిటల్స్లో. ఏదో డెంటల్లో లేదంటే మోకాళ్ళ మార్పిడి వాటిలో తప్ప ఎక్కడికైనా వెళ్తే పర్టికులర్గా హార్ట్ కానీ గ్యాస్ట్రో కానీ లేదంటే వేరే అంశాల మీద హాస్పిటల్కి వెళితే అసలు హెల్త్ కార్డు మాకు చూపించొద్దు, మీరు చేయించుకోండి, రీఎంబర్స్మెంట్ తీసుకోండి. అమరావతి బాలోత్సవం 6వ పిల్లల పండుగను డిసెంబర్ 19 నుంచి 21వ తేదీ వరకు విజయవాడ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియం ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని అమరావతి బాలోత్సవం అధ్యక్షులు రామరాజు తెలిపారు. ఈ సంబరాలలో 10,000 మంది విద్యార్థులు విద్యార్థినులు పాల్గొన్నారని వెల్లడించారు. విజయవాడ ఎంబీవీకే భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో అమరావతి బాలోత్సవం 6వ పిల్లల పండుగ సంబరాలకు సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం రామరాజు కొండలరావు మాట్లాడుతూ 19వ తేదీన ఉదయం 10 గంటలకు జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ ఈ సంబరాలను ప్రారంభిస్తారని చెప్పారు. 55 ఈవెంట్స్లో పోటీల నిర్వహణకు కమిటీలు వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చే విద్యార్థులు ఉపాధ్యాయుల కోసం భోజన సదుపాయాలు కూడా కల్పించామన్నారు. ఒకేసారి 9 ప్రాంతాలలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని అందరూ భాగస్వామ్యులై సహకరించాలని కోరారు. 21వ తేదీన బహుమతి ప్రదానోత్సవం. ఆ రోజు ఎండి ఇంతియాజ్ గారు ఐఏఎస్ ఎస్సీఆర్పి డైరెక్టర్ డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు గారు బాలోత్సవం కొత్తగూడెం, అలాగే చలసాని ఆంజనేయులు గారు చైర్మన్ కృష్ణ మిల్క్ యూనియన్, ఎస్ఎస్ఆర్ జగన్నాథరావు కాకినాడ, అలాగే పి రవివర్మ జనరల్ మేనేజర్ కెనరా బ్యాంక్, ఈ బాయిన వెంకటరావు పారిశ్రామికవేత్త, అలాగే కోనేరు వెంకటరామారావు గారు లారీ ఓనర్స్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ గారు ఆ రోజున బహుమతి ప్రదానోత్సవంలో పాల్గొని మరి ఈ పిల్లల పండుగని జయప్రదం చేయాలని ఆశిస్తున్నాను. అంతేకాకుండా మరి వేలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి 3 రోజుల పండుగని విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతాను. ఇదే ప్రిమిసెస్లో పిబి సిద్ధార్థ అకాడమీలో జరిగేటువంటి ఈ 6వ బాలోత్సవానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. ఈ 6వ బాలోత్సవంలో పాల్గొనే దానికోసం 500 స్కూళ్ళకు సంబంధించిన అప్లికేషన్లు పంపిణీ చేశాం. ఇప్పటికీ 185 స్కూళ్ళ నుంచి 9,800 ఇప్పటికి రిజిస్ట్రేషన్ అయినాయి. ఇంకొక రోజు టైం ఉన్నది. దాదాపు 10,000 క్రాస్ అవుతాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. 200 స్కూళ్ళ వరకు కూడా వస్తాయని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఈనాటి విద్యా వ్యవస్థలో చదువు ఒకటే ప్రాధాన్యత అనేటువంటిది కాకుండా చదువుతో పాటుగా ఆట పాట సాంస్కృతిక కార్యక్రమాలతో పెరిగినటువంటి విద్యార్థి నిజమైన విద్యార్థిగా
అన్ని అర్హతలు ఉన్నటువంటి విద్యార్థిగా మనగలుగుతారు అని చెప్పిన ఉద్దేశంతో ఈ అమరావతి బాలోత్సవం పిల్లల పండుగ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పిల్లల పండుగలో 38 అకాడమిక్ అంశాల మీద, 16 సాంస్కృతిక అంశాల మీద, మొత్తం 55 అంశాలలో ఈ పోటీలు అనేటువంటివి, ఈ కార్యక్రమం అనేటువంటివి జరుగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం అటెండ్ అయినటువంటి ప్రతి విద్యార్థికి 10,000 మంది పిల్లలకి, ఆ 10,000 మంది పిల్లలు 55 ఈవెంట్స్లో ఆర్గనైజ్ చేసేటువంటి మా బాలోత్సవ కమిటీ వారు దాదాపు 150 మంది జడ్జీలు, 300 మంది ఆర్గనైజర్సు, 400 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఈ 12,000 మంది విద్యార్థులకు కూడా భోజన సదుపాయం ఉచితంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా పూర్తవటం జరిగింది. పట్టణ గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలలను అభివృద్ధి చేయటమే లక్ష్యంగా పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ సంస్థ పనిచేస్తోందని వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సభ్యులు కేబీ ప్రశాంత్ రెడ్డి, పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ సంస్థ చీఫ్ ప్రోగ్రామింగ్ ఆర్గనైజర్ హేమా కంటమనేని తెలిపారు. పేద విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి తన వంతు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. విజయవాడ రాంవరపాడు గ్రామంలో పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ సంస్థ కార్యాలయాన్ని వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సభ్యులు కేబీ ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో అనేక ఎన్జీఓలు సమాజాభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని ఆయన తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ తమకు తోచినంత సహాయం ఇతరులకు చేయాలని సూచించారు. అనంతరం పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ సంస్థ చీఫ్ ప్రోగ్రామింగ్ ఆర్గనైజర్ హేమ కంటమనేని మాట్లాడుతూ అమెరికా దేశంలో ప్రారంభమైన తమ సంస్థ నేడు భారతదేశంలో కూడా వివిధ రాష్ట్రాలలో ప్రారంభమైందన్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో పాఠశాలలను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. పేద విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి తమ వంతు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ బివిఎన్ కుమార్, మురళీకృష్ణ పిన్నమనేని, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యూర్ సంస్థ స్టార్ట్ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి చాలా శుభదాయకం. ప్యూర్ అన్న సంస్థ అమెరికాలో పుట్టి స్వదేశానికి ఏదో ఇవ్వాలని తాపత్రయంతో అక్కడ ఉన్న మన ఎన్ఆర్ఐస్ అందరూ కూడా, ఎన్ఆర్టీలు అందరూ కూడా స్వరాష్ట్రంలో చేయడం కోసం వచ్చేసి హేమగారి సారథ్యంలో స్టార్ట్ చేయడం అనేది మన రాష్ట్రం చేసుకున్న గొప్ప పుణ్యం కింద ట్రీట్ చేయాలి. ఇక్కడ చాలామంది, చాలా ప్రజానీకం, పూర్ ప్రజానీకం ఉంది. మనందరికీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వచ్చి చాలా ఇంపార్టెంట్గా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతో బదులుగా దీనికి తోడు ఇంకొంచెం అడిషనల్ యాడ్ ఆన్ యాక్టివిటీ చేయడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తాను అనుకోవాలి. ఇలాంటి సంస్థని మనందరం సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు తోడ్పడాలని కోరుకుంటున్నాను. ప్యూర్ అంటే పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్. మేము 7-year-old అండి. వి స్టార్టెడ్ ఇట్ యూఎస్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, అంటే యూఎస్ బేస్డ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అండ్ 7-year-old అయిపోయింది ఈ ఇయర్తో కలిపి. అండ్ మా యాక్టివిటీస్ వచ్చేసరికల్లా బేసిక్గా గివ్ ద గిఫ్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, దట్ ఈస్ ద మోటో అనమాట. అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ ద్వారా వాట్ ఎవర్ ద ఛాలెంజెస్ దే ఆర్ ఫేసింగ్ వాటిని అడ్రస్ చేయడం అనమాట. ఒక చిల్డ్రన్ తీసుకున్నాం అనుకో, ఒక అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్, ఆ చిల్డ్రన్కి ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు అనుకో, వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ ఆర్ దే. వాటి ప్రాస్థెటిక్ లిమ్స్ కావాలా, వాడికి ఈజ్ నాట్ ఏబుల్ టు వాక్ అనుకో, ఆర్ మన ప్రాస్థెటిక్ లిమ్స్, వీల్ చైర్స్ కావాలంటే వీల్ చైర్స్, ఆర్ 7 kilometers నడుస్తున్నాడు అనుకో, వాడికి బైసికల్స్ ఇచ్చేసేసి హీ కెన్ యూజ్ ఇట్ అండ్ హీ కెన్ లీవ్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ అనమాట. అట్లా చేస్తాం. ఒకసారి మళ్ళీ వాళ్ళు స్కూల్కి వచ్చినాక ఏం ఛాలెంజెస్ ఉన్నాయి, స్కూల్లో ఏముంటాయి, డ్రింకింగ్ వాటర్ ఇస్ ద ఫస్ట్ థింగ్. డ్రింకింగ్ వాటర్ క్లియర్గా లేదనుకో, మనం రివర్స్ ఆస్మోసిస్ వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ పెట్టాం. అట్లనే వాళ్ళకి ఏమన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉంటే అవి అడ్రస్ చేయడం, స్కూల్ సప్లైస్ కావాలంటే అవి చూడడం, ల్యాబొరేటరీస్, అలా డిజిటల్ క్లాస్ రూమ్స్, వర్చువల్ క్లాస్ రూమ్, వాట్ ఎవర్ ద స్కూల్ ఈజ్ నీడెడ్. ఆల్మోస్ట్ 800 గవర్నమెంట్ స్కూల్స్కి వీ హెల్ప్ త్రూ స్కూల్స్ ప్రోగ్రామ్ ద్వారా. అట్లనే మళ్ళీ ఇప్పుడు స్కూల్స్ అయిపోయింది, వాళ్ళు కాలేజ్కి వచ్చారనుకో, ఫాదర్ మదర్ వన్ ఆఫ్ ద పేరెంట్ చనిపోయారనుకో, వాళ్ళకి స్పాన్సర్స్ని తీసుకొచ్చేసి స్పాన్సర్స్ని అటాచ్ చేసి టు కంటిన్యూ దేర్ కాలేజ్ ఎడ్యుకేషన్ చేస్తాం. వాళ్ళు కాలేజ్ ఎడ్యుకేషన్ అయిపోయి వాళ్ళు జాబ్ చేసుకుంటుంటే వాళ్ళు అగైన్ గివింగ్ బ్యాక్ టు కమ్యూనిటీ లాగా ఇంకొక కిడ్ని అటాచ్ చేసి సర్కిల్ ఆఫ్ గివింగ్ అనమాట.
ప్రెస్ క్లబ్ బిల్డింగ్ సాధన జేఏసీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్ నందు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు జర్నలిస్టు సంఘ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని జర్నలిస్టు సంఘాలతో జేఏసీగా ఏర్పడి పోరాటం చేస్తున్నామని తెలిపారు. ప్రెస్ క్లబ్ అందరికీ కావాలి అనే నినాదంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రెస్ క్లబ్ను ఓ యూనియన్కు చెందిన నాయకులు చెప్పడంపై వారు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ప్రెస్ క్లబ్ను ప్రతి జర్నలిస్టుకు చెందిందని స్పష్టం చేశారు. విజయవాడలో ఉన్న మీడియా ప్రతినిధులు అందరిదని ఒక జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జేఏసీ ప్రధానమైన లక్ష్యము విజయవాడ ప్రెస్ క్లబ్లు యూనియన్ అతీతంగా విజయవాడలో ఉన్న వేలాది మంది పాత్రికేయ మిత్రులు కూడా దాంట్లో సభ్యత్వం ఇవ్వాలని, తద్వారా వచ్చే కమిటీ విజయవాడ పాత్రికేయ మిత్రులకు అండగా నిలవాలని ఒక సదుద్దేశంతో ఏర్పడిన జేఏసీ గత 2 నెలల నుంచి అధికారులకు విన్నవించిన మేరకు సబ్ కలెక్టర్ గారు తీసుకున్న క్రియాశీలకమైన నిర్ణయంతో ఈరోజు ప్రెస్ క్లబ్ అందదనే ఒక లక్ష్యంలో 80% విజయం సాధించాం. ఇంకో 20% కూడా అది పెద్ద విషయం కాకపోయినా కూడా ఇప్పుడు ప్రెస్ క్లబ్ యాజమాన్యంగా వ్యవహరిస్తున్న కొంతమంది నాయకులు చేస్తున్న తప్పుడు విధానాల వల్ల అది ఆలస్యమయ్యే పరిస్థితి ఉంది. తద్వారా ప్రెస్ క్లబ్ నష్టపోయే పరిస్థితి జరగకూడదు. వాళ్ళలో పరివర్తన రావాలి. వాళ్ళు కూడా వాస్తవ పరిస్థితుల్ని సబ్ కలెక్టర్గా ఇచ్చిన నివేదికలో ఉన్న వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకుని ఇది విజయవాడ అందరి పాత్రికేయ మిత్రుల సంక్షేమం కోసం ఉండాలి తప్ప మా యూనియన్ స్వలాభం కోసం ఉండకూడదని ఆలోచన చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు విజయవాడలో ఉన్న అన్ని జర్నలిస్టు సంఘ పెద్దలతో ఓ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం ముఖ్యమైన ఉద్దేశం విజయవాడ ప్రెస్ క్లబ్ అందరి మీడియా మిత్రులు అందరికీ కావాలి. అందుకు అనుగుణంగా ఇప్పుడున్న నాయకత్వం పెద్ద మనసు చేసుకుని వాళ్ళ యూనియన్ కార్యక్రమాలను బంద్ చేసి ప్రెస్ క్లబ్ అందరిది అనే నినాదంతో జేఏసీ ముందుకు రావడం చాలా అభినందనీయం. ఈ జేఏసీలో ఉన్న యూనియన్లన్నీ కూడా ఏకతాటిపై ఉండి ప్రెస్ క్లబ్ కోసం పోరాటం చేసి 2 నెలలుగా సబ్ కలెక్టర్ గారిని కలిసి వాళ్ళకి మన దగ్గర ఉన్న ఆధారాలన్నీ వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవని మన దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయని వాళ్ళకి చూపించి మన నిజాయితీని నిరూపించుకోవడం వల్ల ప్రెస్ క్లబ్ అందరిది అనేది వాళ్ళకు కూడా అధికారులకి ఐఏఎస్లకి వాళ్ళకి కూడా అర్థమవడం జరిగింది. దాని మీద సబ్ కలెక్టర్ గారు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక ముందు అందరం ఇలాగే కలిసి కలెక్టర్ గారిని కూడా కలిసి ప్రెస్ క్లబ్ అందరిది అనేదాన్ని మరోసారి ప్రూవ్ చేసుకొని దాని మీద తదుపరి కార్యాచరణ ఏం చేయాలి ఎలా చేయాలనేది జేఏసీ ఒక నిర్ణయం తీసుకొని ముందుకు నడుస్తుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకు ప్రెస్ క్లబ్ అనేది ఒకళ్ళ చేతిలో యూనియన్ని ప్రెస్ క్లబ్ నడుపుకుంటూ వాళ్ళ ఆఫీస్గా చాలామంది అయ్యారు. ఇప్పటికైనా మనం అందరం కలిసాం, జేఏసీగా ఏర్పడ్డాం. ఈ జేఏసీ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ అందరిది అనే నినాదంతో మనం ప్రెస్ క్లబ్ని మనం కూడా మందిగా చేసుకోవాలి, మనం కూడా దానిలో భాగస్వాములై ఉండాలి. ఒక కమిటీ ఏర్పడాలి. హైదరాబాదులో తెలంగాణలో ప్రెస్ క్లబ్ అనేది పెద్దది ఉంది. దానిలో నేను చాలాసార్లు వెళ్ళా ప్రెస్ క్లబ్కి. అక్కడ చాలా రోజులు మేము అక్కడ ఉండేవాళ్ళం, స్టే చేసేవాళ్ళం, అన్ని రకాల సదుపాయాలు కూడా ఉండేవి. ఆ ప్రెస్ క్లబ్ అది ఒకరిగా ఉండేది కాదు, అన్ని పేపర్లు, ఇంగ్లీష్ పేపర్లు, తెలుగు పేపర్లు చాలామంది వచ్చేవాళ్ళు. నేను దాదాపు చెప్తూ కూడా దాదాపు 20,000 కదా. ఎందుకంటే మేము ఆంధ్రప్రభ ఎక్స్ప్రెస్ గ్రూప్లో చేసినప్పుడు ఒక క్రికెట్ టీంకి వెళ్తే మేము అందులో మాకు ఒక రెస్ట్గా అందులో ఉండటానికి మాకు ఒక అవకాశం ఇచ్చేవాళ్ళు. విజయవాడ నుంచి టీం వెళ్తే ఇండియన్ ఎక్స్ప్రెస్గా ఆంధ్రప్రభకి స్టే చేయడానికి కూడా మాకు ఉండేది. అది ఒకళ్ళ కింద ఉండేది కాదు. ఆ రకంగానే మన విజయవాడ ప్రెస్ క్లబ్ కూడా ఆ రకంగానే మనం తీర్చిదిద్దుకోవాలి. ఈ జేఏసీ కమిటీ తరఫున మనందరం కృషి చేయాలి. దీని ఎంతవరకైనా వెళ్ళాలి. ఢిల్లీలో డిసెంబర్ 7వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరిగిన ఏబీవీపీ మహాసభలు వైభవంగా ముగిశాయని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి యాచేంద్ర అన్నారు. ఈ మహాసభల్లో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవటం జరిగిందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం, పేదరికం పూర్తిగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి యాచేంద్ర ఈ నెల డిసెంబర్ 7 నుండి 10 వరకు ఢిల్లీ నందు మహాసభలు ఘనంగా ముగిశాయని అన్నారు. ఆ మహాసభలో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందన్నారు. 4 తీర్మానాలను ఆమోదించడం జరిగిందన్నారు.
యూనివర్సిటీలో వసతులు, యువత ఆరోగ్యం, పర్యావరణ లాంటి పలు అంశాలపై తీర్మానాలు జరిగాయని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం, పేదరికం బాగా పెరిగిపోయింది. రాష్ట్రం అభివృద్ధి పరంగా పూర్తిగా వెనుకబడిందని అన్నారు. విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్న జగన్ 5 ఏళ్లు గడుస్తున్నా ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడంపై మండిపడ్డారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రతి గడపకు తెలియజేస్తామని వెల్లడించారు. డిసెంబర్ 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 69వ జాతీయ మహాసభలు అంగరంగ వైభవంగా ఢిల్లీ మహానగరంలో జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క మహాసభల్లో అఖిల భారత అధ్యక్షుడిగా ప్రొఫెసర్ రాజ్ శరణ్ షాహీజీ, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ యాజ్ఞవల్క శుక్లాజీ తిరిగి ఎన్నికవడం జరిగింది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ 42వ రాష్ట్ర మహాసభలను కూడా అక్కడే నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర మహాసభల్లో నూతన కార్యవర్గాన్ని, అలాగే నూతన రాష్ట్ర అధ్యక్షులని, నూతన రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకోవడం కూడా జరిగింది. అయితే ఈ యొక్క జాతీయ మహాసభల్లో దేశవ్యాప్తంగా 8,400 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. మొదటి రోజు ఇనాగరల్కి కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క మహాసభల్లో 4 తీర్మానాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీల్లో నాణ్యత విషయం పైన, నాణ్యతను పెంచాలి, దానిపైన ఒక జీవోని రెజల్యూషన్ని పాస్ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క యూత్ యొక్క హెల్త్కి సంబంధించి కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. పర్యావరణం సంబంధించి కూడా రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతదేశం ఈ యొక్క ప్రపంచానికే వసుదైక కుటుంబం అనే ఒక టైటిల్ని ఇచ్చిందో దానికి సంబంధించి కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. అలాగే గడిచిన జాతీయ మహాసభల్లో మేము పెట్టినటువంటి రిజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో చట్టసభల్లో మహిళలు 33% రిజర్వేషన్ని మగువల మనసు దోచుకునే ఆక్వా డైమండ్స్ షోరూమ్ని నేటి నుంచి విజయవాడ నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. స్పెషల్ కలెక్షన్స్, స్పెషల్ డిజైన్స్తో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లోకి ఆక్వా డైమండ్స్ అడుగుపెట్టింది. నవరత్నాలు, వెడ్డింగ్, హ్యాంగింగ్ డిజైన్స్, హ్యాండ్మేడ్తో అందుబాటులో ఉన్నాయని ఆక్వా డైమండ్స్ ఎండీ చైతన్య అగర్వాల్ తెలియజేశారు. జ్యువెలరీలో చిన్న మార్పులు చేయాలని రీడిజైన్ చేసి ఇచ్చే కొత్త కాన్సెప్ట్ని నగర ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని ఆయన పేర్కొన్నారు. లబ్బిపేట డి అడ్రస్ మాల్ రోడ్లోని పంచవటి బిల్డింగ్లో నూతనంగా ఆక్వా డైమండ్స్ షోరూమ్ ఏర్పాటు చేశారు. ఈ షోరూమ్ని ఆక్వా డైమండ్స్ ఎండీ చైతన్య అగర్వాల్, స్టోర్ మేనేజర్ ఉదయ్, విజయవాడ బ్రాంచ్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఏ గాయత్రి, పి అనురాధలు కలిసి ప్రారంభించారు. అనంతరం మీడియాకు షోరూంలోని ప్రత్యేకతను గురించి వివరించారు. బోటిక్ స్టైల్ కాన్సెప్ట్స్ కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చామని, దీని ద్వారా ప్రతి కస్టమర్ ప్రీమియం మోడల్స్ దగ్గర నుంచి లైట్ వెయిట్ జ్యువెలరీ, వెడ్డింగ్ డిజైన్స్ అన్ని ప్రైవసీగా లాంజ్లో కూర్చొని సెలెక్ట్ చేసుకోవచ్చునని తెలిపారు. ఇతర షోరూంలతో పోల్చితే తమ వద్ద ఉన్న డిజైన్స్ అందరికీ నచ్చుతాయని, తేడా బాగా తెలుస్తుందని అన్నారు. తమ వద్ద గోల్డ్ సేవింగ్ స్కీమ్ కూడా ఉన్నాయన్నారు. షోరూం ప్రారంభం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు లభిస్తాయని వారు చెప్పారు. కస్టమర్లు ఒకసారి తమ షోరూం విజిట్ చేసి ఇక్కడ లభించే ప్రత్యేక ఆభరణాల డిజైన్ల గురించి తెలుసుకోవాలని వారు కోరారు. థ్యాంక్ యూ, వెల్కమ్ చేశారు, మాకు విజయవాడకు తీసుకొచ్చారు. ఆక్వా డైమండ్స్ అనేది 13 years ఓల్డ్ బ్రాంచ్ అండి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఉండి ఇప్పుడు ఫస్ట్ టైం విజయవాడకి ఎంటర్ అయ్యాము. విజయవాడ మార్కెట్ కోసం స్పెషల్ కలెక్షన్, స్పెషల్ డిజైన్స్ డిజైన్ చేశాము. మీరు తప్పకుండా ఒకసారి స్టోర్ విజిట్ చేయండి. ఇక్కడ లైట్ వెయిట్ కలెక్షన్, నవరత్నాల కలెక్షన్, హ్యాంగింగ్స్, బుట్టలు, వెడ్డింగ్ కోసం కావాల్సిన ప్రతి వస్తువు మీకు ఇక్కడ దొరుకుతుందండి. మా దగ్గర వచ్చేసి మీకు టోటల్ హ్యాండ్మేడ్ కలెక్షన్, బయట దొరికేది మీకు ఎక్కువ మషిన్ వర్క్ కానీ ఆ డిజైన్స్ దొరుకుతాయి. ఇక్కడ టోటల్ బూటిక్ కాన్సెప్ట్ చేసాం. మీకు ఏదైనా చిన్న కస్టమైజేషన్ ఉన్నా, చిన్న మార్పులు చేయాలన్నా, మీ జ్యువెలరీని రీడిజైన్ చేయాలన్నా, వీఆర్ హియర్ టు సపోర్ట్ యూ. ఇట్స్ ద ఫస్ట్ టైమ్ ఈ కాన్సెప్ట్ ఇన్ విజయవాడ వేర్ ఇట్ ఈస్ అ బూటిక్ కాన్సెప్ట్. నమస్తే ఆంధ్రప్రదేశ్ అండ్ నమస్తే విజయవాడ. ఇది ఒక 1 year రీసెర్చ్ చేసి ఆల్ ది బెస్ట్ స్టోర్ జ్యువెలరీ ఎక్కడ అని వి ఫైండ్ అవుట్ ఇట్స్ ఆక్వా జ్యువెలర్స్ ఇన్ బంజారా హిల్స్ అండి. అది వెళ్ళి వాళ్ళ జ్యువెలరీ చూశాక వీ వర్ సో ఆస్ట్రక్ అండ్ వీ వర్ వెరీ ఇంప్రెస్డ్. సో అలా ఆలోచిస్తూ ఉండగా వీ వాంటెడ్ టు బ్రింగ్ వన్ ఆఫ్ ది బొటిక్ స్టైల్ టు విజయవాడ. ఫస్ట్ టైం ఈ బొటిక్ స్టైల్ మా స్టోర్ చూస్తే అర్థమవుతుంది. అండ్ ద ప్రీమియం కస్టమర్ ఫీల్స్ వెరీ ప్రీమియం. అలా అని మా దగ్గర ఓన్లీ బ్రైడల్ అనే కాదు, వీ స్టార్ట్ విత్ 50,000 స్టర్ట్స్ నుంచి హై అండ్ బ్రైడల్ జ్యువెలరీ దాకా మొత్తం దొరుకుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండ్ మేడ్ అండ్
we have our own manufacturing unit and the models are very flexible andi. Previous 1 week back ne memu Aqua Diamonds pre-launch chesi unnamandi. Aqua Diamonds pre-launch grand success అయింది. మీరందరూ చాలా చాలా ఎంజాయ్ చేశారు. డిజైన్స్ అన్నీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈరోజు స్టోర్ లాంచ్ చేస్తామండి. మీరు ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా. స్టోర్ చాలా బాగుంది. ఇది విజయవాడలో ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొని వచ్చాము, బొటిక్ కాన్సెప్ట్. ఈ బొటిక్ కూడా మంచిగా ఏ కస్టమర్కి ఆ కస్టమర్ ప్రీమియం లాంచెస్ అలాట్ చేసి ఆ లాంచ్లో వాళ్ళకి స్పెషల్గా ఆ ప్రైవసీ వాళ్ళకి ఉండేలాగా మేము ప్లాన్ చేసాము. చాలా 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 బాగా వచ్చిందండి స్టోరు. కలెక్షన్ అయితే ఆసమ్ ఉన్నాయి. లైట్ వెయిట్ జ్యువెలరీ నుంచి ప్రీమియం వెడ్డింగ్ జ్యువెలరీ వరకు కూడా మన దగ్గర రెడీగా ఉంచామండి. ఇట్స్ అప్ టు 50 lakhs అబోవ్ ఐటమ్స్ కూడా మేము ప్లేస్ చేసాము. డెఫినెట్లీ ఒకసారి మీరు రండి, వచ్చి చూడండి. ఈ డిజైన్స్ అండ్ ప్రైసెస్ వచ్చి ఇప్పుడు క్యారెట్ ప్రైస్ ఆఫర్ లాంచింగ్గా మేము 54,999 పెట్టామండి. మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మేకవారిపాలెం సమీపంలో పంట బోధిలోకి ఆదివారం ఆర్టీసీ బస్సు దూసుకువెళ్లింది. స్థానికుల వివరాల ప్రకారం బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా పలువురికి స్వల్ప గాయాలు కాగా 108లో చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా అవనిగడ్డ నుంచి విజయవాడ వెళ్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. వినయ్ శ్రీ నర్సింగ్ హోమ్ అధినేత లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ బి దేవేంద్ర సింగ్ ఈరోజు సాయంత్రం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. 4 దశాబ్దాల పైబడి వైద్య వృత్తిలో విశిష్ట సేవలందిస్తూ సూర్యారావుపేట విష్ణువర్ధన్ రావు వీధిలో వినయ్ నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజా వైద్యునిగా పేరుగడించిన డాక్టర్ దేవేంద్ర సింగ్ ఆకస్మిక మృతి పట్ల సహచర వైద్యులు, వివిధ రంగాలకు చెందిన నగర ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన తనయుడు వినయ్ సింగ్ ఈఎన్టీ సర్జన్గా విజయవాడలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుజరాత్లో సరికొత్త డైమండ్ ప్రపంచం, సూరత్ డైమండ్ బోర్స్. 700 ఎకరాల్లో ఒక్కొక్కటి 15 అంతస్తుల 9 టవర్ల నిర్మాణం ప్రారంభించిన ప్రధాని మోదీ. ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తానేటి వనిత తెలుగు సాహిత్య కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వెల్లడి. వైసీపీ లీగల్ సెల్ వల్లనే చంద్రబాబు అక్రమాలు బయటపడ్డాయన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. వచ్చే 30 ఏళ్ల వరకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటారని జోస్యం. నగరంలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు, చలితో వణుకుతున్న ప్రజలు. మరో తుఫాన్ వచ్చే అవకాశాలు ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.